భవన నిర్మాణ కార్మికులు తమ అవసరాల నిమిత్తం నిబంధనలకు లోబడి పెన్నా నదిలో ఇసుక తవ్వుకోవచ్చు అన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. బుచ్చిరెడ్డిపాలెంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె కార్మికుల ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ట్రాక్టర్లు కూలీలతో ఇసుక తీసుకురావడానికి వెసులుబాటు కల్పించామని తెలిపారు. అయితే రాత్రి వేళల్లో లేదా టిప్పర్లతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో 27వ తేదీ మన బుచ్చిలో శాంతినగర్ నుంచి విపిఆర్ నేత్ర ప్రారంభం కాబోతుంది. 4 మండలాలు కంప్లీట్ చేసుకొని 5వ మండలమైన మన బుచ్చిరెడ్డిపాలెం టౌన్ శాంతినగర్ నుంచి ఈ కార్యక్రమం విపిఆర్ నేత్ర ఎంతో మందికి కంటి వెలుగులిచ్చే ఈ నేత్ర పథకం మీకు అందరికీ తెలుసు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే 1,00,000 మందికి కంటి చూపు పరీక్షలు చేసి అద్దాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన బస్సు బుచ్చికి రాబోతుంది. అందరూ వచ్చి పార్టీలకు అతీతంగా ఇందులో పాల్గొని మీ కంటి చూపుని పరీక్షించుకోవాలని చెప్పి అద్దాలు అక్కడికక్కడే 15 నిమిషాలు ఇస్తా తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే చాలా మంది నా దృష్టికి తీసుకొచ్చారు. చాలా మంది భవన కార్మికులు, అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళు, అలాగే కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళు, రోజువారీ కూలీలు, ఎస్టీలు, ఎస్సీలు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. దానివల్ల మొన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అందరికీ తెలియజేసుకున్నారు. ఫ్రీగా ఇసుక తీసుకొని వెళ్ళొచ్చు యాజ్ పర్ రూల్స్. అంటే ట్రాక్టర్లు మాత్రమే వాడాలి, పొగులు మాత్రమే తోలుకోవాలి, మనుషులు మాత్రమే జేసీబీలు అవన్నీ పెట్టకుండా కూలీలు మాత్రమే ఎత్తి ట్రాక్టర్లో పోసి పొగులు అన్ని దగ్గర నుంచి ఇసుక ఫ్రీగా తీసుకోపోవచ్చు కోవూరు కాన్స్టిట్యున్సీలో అని చెప్పి కోవూరులో ఉన్న ప్రజలకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను.